ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామంలో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కరుణ కటాక్షాలను బట్టి 11 మాసములు అద్భుతముగా ప్రభు మనలను నడిపించాడు. 12వ మాసంలో ప్రవేశించుటకు ఆయన కృపచేత ఆయుష్ను ఆరోగ్యమును పొడిగించి ఉన్నాడు. మరి ఈ దినమును మీరు గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 21వ వాక్యములో ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించేదను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతించినటువంటి 11 మాసాలలో ఏ స్థలములో ఏ రీతిగా మీరు ఇరికింపబడి బలహీనపరచబడ్డారో, కానీ ప్రభు వాక్యం అంటుంది, నాన్న నేను నిన్ను దుష్టుల చేతుల నుండి విడిపించేదను, బలాత్కారుల యొక్క చేతుల నుండి నిన్ను విమోచించేదను. నిజముగా ఈ దినములను మనం గమనించినట్లయితే అనేకుల యొక్క జీవితములో వారి కష్టార్జితమును వారు అనుభవించలేక వారు 30 దినములు పనిచేసిన తర్వాత దోపిడిగాండ్రి చేతికి అప్పగించినట్లు వారు తమ యొక్క కష్టార్జితమును అప్పగించి వారు తమ యొక్క కష్టార్జితమును అనుభవించలేనటువంటి దుర్గతి కనబడుతూ ఉంది. ఎందరో నాతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యగారండి కష్టపడి పని చేస్తున్నాను, కానీ డబ్బు జీతం యావత్తు వడ్డీల వారు నా చేతి నుండి బలాత్కారముగా లాక్కుంటున్నారు, కనీసం పిల్లలకు కూడా నేనేమి కొనిపెట్టలేని దుర్పరిస్థితిలో ఉన్నానని ఎందరో వాపోవడాన్ని చూశాను. అయితే నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, దేవుని బిడలారా, ఈరోజు శ్రీమంతుడకు దేవుడు మీకు ఇస్తున్నటువంటి మాటను జాగ్రత్తగా గమనించండి. ఏ దుష్టులు ఏ బలాత్కారులు మిమ్మల్ని పట్టి పీడించి మిమ్మల్ని హింసకు గురి చేశారో, మీ కష్టజీతాన్ని దోచుకున్నారో, అట్టి వారందరి చేతిలో నుండి నేను నిన్ను విడిపించి విమోచించేదను. నిజముగా ఈ లోకములో దుష్టుడు అంటే ఎవడు? దేవుని వాక్యములో చూచినప్పుడు దుష్టుడు అనగా సాతానుడు. సాతాను యొక్క బంధకముల నుంచి, ఈ లోకములో నిన్ను బాధించిన దుష్టుల చేతుల నుంచి, నిన్ను బలాత్కారముగా నీ ఆస్తిని, నీ సొమ్మును, నీ పొలమును దోచుకున్న వారి చేతుల నుంచి శ్రీమంతుడకు దేవుడు నిన్ను విమోక్షించబోతూ ఉన్నాడు. అందుకనే అన్నాడు ఆయన, దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించేదను. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను విడిపించి విమోక్షించి ఆనంద సంతోషములతో మిమ్మల్ని నింపాలంటే మీరు ఒక పని చేయబద్దులై ఉన్నారు. ఏంటో తెలుసా? 15వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక కార్యాన్ని తెలియచేస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరగదును. నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, దేవుడి బిడ్డలారా, ఆయన నీకు ఇస్తున్నటువంటి ఈ సువర్ణ అవకాశము అంటే అర్థం ఏంటి? దుష్టుల చేతిలో నుండి, బలాత్కారుల యొక్క చేతుల నుండి తప్పింపబడి విమోక్షింపబడాలి అంటే ఆయన నిన్ను అడుగుతున్న కార్యం ఏంటో తెలుసా? ఈ 11 మాసాలు మీరు మీ ప్రయత్నాలలో ఏ రీతిలుగా ఇబ్బంది పడ్డారో, కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఆయన తట్టు చూడగలిగినట్లయితే, ఆయన తట్టు తిరిగి ఆయనను అనుసరించగలిగినట్లయితే నిశ్చయముగా వాక్యంలో వ్రాయబడ్డట్టు శ్రీమంతుడకు దేవుడు ఎవరెవరు ఆయన తట్టు తిరుగుదురో వారినందరినీ దుష్టుల చేతుల నుంచి విడిపించి, బలాత్కారుల చేతుల నుంచి విమోక్షించి వారికి సంతోష సమాధానములను సమృద్ధిగా దయచేయగలడు. కావున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు లోకము తట్టు, లోకస్తుల తట్టు కాకుండా దేవుని తట్టు తిరగండి. నీవు దేవుని తట్టు తిరగగలిగినట్లయితే నీ స్థితిని మార్చివేయగలడు. నిజమే, కన్నులు లేనటువంటి ఒక అందును చూడండి, నజరేయుడైన యేసు ఈ మార్గమును పోవచ్చున్నాడు అని చెప్పగానే కేకలు వేసి యేసు నిలిచి పిలిచేంత వరకు కేకలేశాడు. యేసు తట్టు తిరిగి కేకలు వేసిన వాడి జీవితంలో అద్భుతమును గమనించారా? యేసుక్రీస్తు వారు అన్నారట, వానిని నా యొద్దకు తీసుకుని రండి.
శిష్యులు అంటున్నారు, యేసు నిన్ను పిలుచుచున్నాడు, ధైర్యము తెచ్చుకో అని. వెంటనే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి భిక్షమునకు ఆధారమైన వస్త్రమును పారవేసి యేసు యొద్దకు వస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎవరెవరు ఆయన తట్టు తిరుగుదురో వారి స్థితిని ప్రభులు వారు మార్చివేస్తున్నారు అన్న నమ్మకం ఆ అంధునిలో కనబడుతుంది. మరి దేవుని కృపను బట్టి మంచి నేత్రాలు కలిగి వాక్యమును చదువుతున్న నా ప్రియమైన ప్రేక్షకులారా, దేవుని వాక్యంలో రాయబడ్డట్టు ఇప్పుడు మీరు ఆయన తట్టు తిరగగలిగినట్లయితే, ఎవరి చేతిలో పడి ఇబ్బంది పడుతున్నారో, ఏ బలత్కారాల ద్వారా బాధ అనుభవిస్తున్నారో, శ్రీమంతుడగు దేవుడు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 21వ వాక్యంలో చెప్పినట్టు 19వ వాక్యంలో ఉన్న ప్రకారం మీరు ఆయన తట్టు తిరిగినట్లయితే 21వ వాక్యంలో ఉన్నట్టు నిశ్చయముగా దుష్టుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించి, బలత్కార చేతుల నుండి మిమ్మల్ని విమోక్షించి, ఆనందముతోనూ ఆశీర్వాదముతోనూ ఈ దినమున మిమ్మల్ని నింపుటకు ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అందుకు మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవా, ఇకను లోకము వైపు, లోకము తట్టు కాకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన నీ వైపు చూచుచున్నాను, నీ తట్టు తిరుగుతున్నానని ఒక్కసారి మనస్ఫూర్తిగా లోకమును విడిచి ఆయన వైపు తిరగగలిగినట్లయితే నేడే ఈ వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివగు మా తండ్రి, మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటూ ఉన్న నీ దాసులకు నా ప్రియ బిడ్డలు ఏ దుష్టుని చేతిలోనూ, ఏ బలత్కారు చేతిలోనూ పడి నలపబడుతున్నారో మీ వాక్యంలో వ్రాయబడ్డట్టు ఈ దినమందు వారిని తట్టు తిరుగుతూ ఉండగా వారిని దుష్టుల చేతుల నుండి విడిపించి, బలత్కారుల చేతుల నుండి విమోచించి, వారు తమ చేతుల కష్టార్జితము వారు అనుభవించినట్లు కృపనిచ్చి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసు క్రీస్తు యొక్క మహిమగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.